మోకాలలో గుజ్జు అరిగితే మోకాల మార్పిడి ఒక్కటే సొల్యూషనా? లేదు, అబ్సల్యూట్లీ నాట్. మోకాలు అరగడం 4 స్టేజెస్లో నడుస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరగడాలంటే ఏంటి? ఈ 2 ఎముకలు ఉన్నాయి కదా, దిస్ ఈస్ కాల్డ్ థై బోన్, దిస్ ఈస్ కాల్డ్ లెగ్ బోన్, అంటే ఫీమర్ టిబియా అంటాం దీన్ని. ఓకే, ఈ బోన్ కవరింగ్ని మనం కార్టిలేజ్ అంటాము. సో గుజ్జు. ఓకే, ఈ గుజ్జు మామూలుగా స్మూత్ ఉండాలి. ఏజ్తో పాటు ఆఫ్టర్ 50s 60s ఈ స్మూత్ కార్టిలేజ్ ఇట్లా కొంచెం రఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్మూత్నెస్ పోతుంది. దాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్ ఒకే 1 day 2 daysలో సడన్గా మొత్తం డ్యామేజ్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వెళ్ళదు. 4 స్టేజెస్లో ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు మీ చైర్ ఉంది ఇక్కడ స్టూడియోలో, కొన్ని అప్పుడు ఫస్ట్ ఇయర్లో స్మూత్ ఉంటుంది, ఇప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్, నీ జాయింట్లో కూడా సౌండ్ వస్తుంది. సో ఇట్ ప్రోగ్రెసెస్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్. దీంట్లో 4 ఉంటాయి. సో ఇనిషియల్ ఫస్ట్ స్టేజ్లో పేషెంట్కి తెలియదు అది మాకు ఉందని, బాడీ అడాప్ట్ చేసేస్తే మోస్ట్లీ రేర్లీ కొంచెం ఎక్సెస్ యాక్టివిటీలో స్ట్రెయిన్ వస్తుంది, మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో అదే నొప్పి కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్లో ఎవ్రీడే కొంచెం ఇటు అటు పెయిన్ అవుతుంది, మొబిలిటీ కొంచెం రిస్ట్రిక్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్ 4th స్టేజ్లో ఈ డిఫార్మిటీ కూడా వచ్చేస్తుంది, అంటే కాలు వంకరగా అయిపోతుంది. ఓకే, బెండింగ్ రిస్ట్రిక్షన్, అంటే మొత్తం ఫ్రీగా బెండ్ అవ్వదు, టర్మినలీ కొంచెం లాస్ట్లో బెండింగ్ రిస్ట్రిక్ట్ అవుతుంది, కష్టం. అండ్ వాకింగ్ అయితే హార్డ్లీ మీరు కూడా కష్టంతో అవుతుంది. సో ఈ 4 స్టేజెస్. ఇప్పుడు ఈ 4 స్టేజెస్లో మీ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఈ అరిగిన బోన్ కార్టిలేజ్ మొత్తం కట్ చేసి మెటల్ ఇంప్లాంట్తో రీప్లేస్ చేయడం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా మొత్తం మనం ఆర్గన్ చేంజ్ చేయట్లేదు, ఇక్కడ ఈ నీ సర్ఫేస్ చేంజ్ చేస్తాం అంతే. సో ఒక మెటల్ ఈ బోన్ పైన వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్. అది ఓన్లీ 4th స్టేజ్లోనే చేస్తారు. సో ఫస్ట్ 3 స్టేజెస్లో ఆఫ్ ఆర్థరైటిస్ వితౌట్ సర్జరీ చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నాన్ ఇన్వేజివ్ థెరపీ ఆర్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం దాన్ని. సో కొన్ని ఎక్సర్సైజెస్, రెస్ట్, మెడిసిన్స్ అండ్ మేము చెప్పిన ఫిజియోథెరపీ, అవి అండ్ ప్రికాషన్స్. మెయిన్లీ ప్రికాషన్స్, బికాస్ వ్యూవర్షిప్ ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాను. సింపుల్ ప్రికాషన్స్ ఉన్నాయి. కాల్ కింద మడ్చుకోపెట్టి కూర్చుంటే, ఇప్పుడు మామూలుగా మన ఏజ్కి ఏం లేదు, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, బట్ ఒకసారి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతే, మోకాలు అరగడం మొదలవుతే ఈ పొజిషన్లో నీ జాయింట్ ఫోర్సెస్ పెరిగిపోతాయి. సో మోకాల్ సపోజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నాం, అదే సెకండ్ టు థర్డ్, థర్డ్ టు ఫోర్త్ ప్రోగ్రెషన్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఏం చేస్తే రెగ్యులర్గా కింద సెకండ్ స్టేజ్ నుంచి మనం కూర్చోకూడదు కిందన, మనకి ఒకసారి తెలిసిపోతే డయాగ్నోసిస్ అయిన తర్వాత అవాయిడ్ చేయాలి. ఓకే, ఒక్కసారి తప్పదు, అంటే ఇంట్లో పూజ ఉంటే పర్లేదు, బట్ రెగ్యులర్గా రొటీన్గా చేయకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియన్ టాయిలెట్. సిటీస్లో, హైదరాబాద్లో కాదు, బట్ స్టిల్ టౌన్స్లో, విలేజెస్లో అదే ఉంది. సో అది ఇండియన్ టాయిలెట్ పొజిషన్ దో యంగ్ ఏజ్లో అంత బాగుంటుంది, బట్ వన్స్ నీ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతే ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. అంటే ఆ పొజిషన్లో కూర్చుంటే ప్రోగ్రెషన్ ఆఫ్ ఆర్థరైటిస్ ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ స్టేర్ క్లైంబింగ్. అది కూడా నా హార్ట్కి బాగుంది, నేను 10 times పైకి కిందకి వస్తాను అట్లా కాదు, నీ జాయింట్లో ప్రాబ్లం ఉంది, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్. సో ఈ కొన్ని ప్రికాషన్స్, నాట్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్, నాట్ స్క్వాటింగ్, నాట్ క్లైంబింగ్ ద స్టేజ్ రెగ్యులర్, ఇవి తీసుకుంటే, ప్లస్ ఆఫ్ కోర్స్ జంపింగ్ యాక్టివిటీస్ అంత చేయరు, బట్ దాంతో ఈ ప్రోగ్రెస్ అవుతుంది. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటే, అఫ్ కోర్స్ డాక్టర్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్ విల్ టెల్ మీరు ఆ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో అది కంటైన్ చేయొచ్చు, స్లో డౌన్ చేయొచ్చు.